ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. దీంతో రానున్న వేసవిలో తాగునీటి కష్టాలు తప్పనట్టే ఉన్నాయి. కృష్ణా ప్రాజెక్టులో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శ్రీశైలంలో 40 టీఎంసీలే మిగిలి ఉన్నాయంటున్నారు ఇరిగేషన్ అధికారులు. కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లివ్వమని చెబుతున్నారు ఆఫీసర్లు. శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతుంది. 10 ఏళ్లలో ఎన్నడూ లేనట్టు ఫిబ్రవరిలోనే డెడ్ స్టోరేజ్ కి అడుగు దూరంలో ఉంది. రిజర్వాయర్ లో ప్రస్తుత నీటి మట్టం 819 అడుగులకు చేరుకోగా 40 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు కాగా మిగిలిన 10 టీఎంసీల్లోనే అన్ని అవసరాలకు సరిపెట్టాల్సి ఉంటుంది. 5 నెలల పాటు ఆవిరి నష్టాలు రోజుకు 158 క్యూసెక్కులు పోగా మిగిలిన నీటి నుంచే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలు 3000 గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తమ వాటా కోసం పట్టుబడుతుంది. ముచ్చుమరి నుంచి రోజు 960 క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్తోంది ఏపీ. దీంతో తాగునీటి గండం పొంచి ఉంది. ఈ ఏడాది శ్రీశైలంలోకి అతి తక్కువ 101 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఇందులో 21 టీఎంసీలతో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తే టీఎస్ పవర్ జనరేషన్ స్టేషన్ తో సాగర్ కు వదిలారు. వానాకాలం సీజన్ లో పంటల కోసం కేఎల్ఐ కింద 14 టీఎంసీలు, మిషన్ భగీరథకు 9 టీఎంసీలు వినియోగించారు. ఏపీ ప్రభుత్వం తన వాటా నీటిని వాడుకోగా ప్రస్తుతం నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరుకుంది. 2022లో శ్రీశైలం రిజర్వాయర్ లోకి రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. దాదాపు 636 టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి కిందికి వదిలేశాయి. సాగర్, కల్వకుర్తి స్కీంలకు 180 టీఎంసీలు వాడుకున్నట్టు కేఆర్ఎంబీ రికార్డుల్లో పేర్కొన్నారు. కృష్ణా నదికి అవతలి వైపు ఏపీ సర్కార్ టెలిమెట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో సాగర్, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హెచ్ఎన్ఎస్ఎస్ తో వాడుకున్న నీటికి లెక్కాపత్రం లేకుండా పోయింది. కల్వకుర్తికి 45 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ 22 టీఎంసీలకు మించి వాడుకోలేకపోయారు. పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడుకు 20 టీఎంసీలు కేటాయించినా ర్యాలంపాడు రిజర్వాయర్ కు బుంగపడడంతో నీటిని నిల్వ చేయలేకపోయారు. భీమాకు 20 టీఎంసీలు కేటాయించినా 10 టీఎంసీలే వాడుకోగలిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీలు అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న నిల్వలో ఆవిరి నష్టాలు ఏపీ తరలించుకోగా మిగిలే నీటితో ఎండాకాలం ఎలా నెట్టుకురావాలో తెలియక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. కేఎల్ఐ కింద ఎల్లూరు రిజర్వాయర్ నుంచి ఎల్లూరు వాటర్ గ్రిడ్ కు గౌరీదేవిపల్లి, కల్వకుర్తి, కరకల్ పహాడ్, కమ్మదనం, రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని సప్లై చేస్తారు. అక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీలు 3008 గ్రామాలకు వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరా చేయాలి. ఇప్పుడున్న నిల్వలతో వానాకాలం వచ్చేదాకా తాగునీరు సప్లై చేయడం కష్టమేనని మిషన్ భగీరథ ఆఫీసర్లు చెబుతున్నారు. అందువల్ల శ్రీశైలం నుంచి భగీరథ అవసరాలకు వాడుకుంటూనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే స్థానిక బోర్లను వినియోగించుకునేలా ప్రభుత్వం ఇప్పటికే 2 కోట్ల రూపాయలు కేటాయించింది. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కేఎల్ఐ కింద యాసంగి సాగుకు నీరివ్వలేమని ఆఫీసర్లు తేల్చేశారు. అక్టోబర్లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేఎల్ఐ మోటార్లు బంద్ పెట్టి కాల్వలకు నీటి సరఫరా నిలిపివేసింది. ఈ ప్రాంతంలో యాసంగిలో 2.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం బోరుబావుల కిందే పల్లి, వరి సాగు చేస్తున్నారు. ఇక నీటి ఆధారం లేని రైతులు పొలాలను పశువుల మేతకు వదులుకున్నారు.